హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం గోకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికైతే ఇక్కడ నేను 1/2 kg గోకరకాయని అయితే తీసుకున్నాను. గోకరకాయ అనేది చాలామంది అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇక నేను చిన్న ముక్కలుగా అంటే మీడియం సైజ్ కట్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది మనం పప్పుల పొడితో తయారు చేస్తున్నామండి. దానికోసం ఇక్కడైతే నేను 1/2 కప్పు పుట్నాలు, 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి, 1 స్పూన్ జీరా అయితే తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసుకోవాలి. మళ్ళీ కర్రీలో అయితే వేసుకోవాల్సిన పని లేదండి. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే ఆయిల్లో ఇవన్నీ హీట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ 4 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇది వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి అన్నిటినీ కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ స్టైల్లో చేసుకోవడం వలన మనకు చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. సో అవన్నీ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం చిటికెడు పసుపు అయితే వేసుకొని ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం తడి లేకుండా అయితే చూసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న గోకరకాయ ముక్కల్ని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు కర్రీ అనేది కుక్ అవుతుంది. సో ఒక్కసారి కలుపుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదండి, కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే పుట్నాల పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోకుండా 5 నుండి 10 నిమిషాల పాటు అయితే ముక్కలకి పౌడర్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది వచ్చేసి మనకు పప్పుచారు, మంచింగ్లోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా కొంచెం కర్రీ వండితే చాలామంది తినడానికి అయితే ఇష్టపడరు. సో ఇలా చేస్తే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చాలా బాగా తినడానికి అయితే ఇష్టపడతారండి. ఈ స్టైల్లో అయితే ఒకసారి చేసి చూడండి. సో ఇక్కడ 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకు కర్రీ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో మనకు ఎంతో టేస్టీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.